ఇట్లా భోజనం ఏం లేదు. పాలు పోస్తాం పొద్దున పూట, మధ్యాహ్నం ఒక స్పూన్ మజ్జిగ అంతే, అట్లా ఉంటుంది. నేను చెప్పేది వినపడుతుందా? మైండ్ ఉంటుంది. వినపడుతుందా? ఎవరు వాళ్ళు? నేను కనపడుతున్నావా? చూస్తుందా? చూస్తుందా? కానీ అదే మొత్తం 2 కిడ్నీలు పోయింది కదా. 2 కిడ్నీలు పోయినాయి, లివర్ డ్యామేజ్ అయింది, గుండె కూడా ప్రాబ్లం. మనకు హార్ట్ అటాక్ వస్తే డిసెంబర్ 17వ తారీఖు అమృత తీసుకెళ్ళాను, అనిషా తీసుకెళ్ళాను. అన్నీ అయిపోయింది మొత్తం వైద్యం. ఇది షుగర్కి రమణారావు దగ్గర సీతారావు దగ్గర షుగర్ ఎక్కువ అయిపోయి గుండె ప్రాబ్లం. హాస్పిటల్ వెళ్దామా? హాస్పిటల్ వెళ్దామా? ఏమ్మా? నెమ్మది ఊపిరితిత్తులు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. కళ్ళు కూడా చుక్కలాగా వచ్చేసి షుగర్ కనిపిస్తుందా లేదా తెలియదు. ఈ 3వ తారీఖు నుంచి మాట పడుతుంది. కళ్ళు బీపీ ఎక్కువ, హై బీపీ 190 ఉంటుంది. దాని మీద మాట్లాడుతుంది. నిలువు మీ అమ్మాయి మీకు అబ్బాయి లేదా? మీరు కూతురమ్మా? మీ కూతురమ్మా? మీరంటే ఇక్కడే ఉంటారుగా చూసుకుంటా. నెల నుంచేనే ఉంటారా? నేను 2 నెలలు అట్నే ఇంక మన వారం రోజులు మోషన్స్ అయింది. ఇప్పుడు 4-5 రోజులు బ్లీడింగ్. ఇప్పుడు 4 రోజుల నుంచి పాస్ లేదు, బాత్రూమ్ ఏం అసలు వెళ్ళి కొంచెం నీళ్ళు కూడా బాగా ఏమి లేదు. ఇట్లా 2 నెలలు ఇట్లా ఉంటాయండి. హాస్పిటల్ ఏం చెప్తారు? డిసెంబర్ నుంచి ఇంకెట్నే. అంతకుముందు అంటే కొంచెం అట్లా ఇట్లా బయటకు వస్తుంది. ఇప్పుడు పూర్తిగా 2 నెలల నుంచి డాక్టర్లు డ్రింక్స్ తీసుకెళ్తాము. నెలకు ఒకసారి ఆయాసం వచ్చేస్తుంది. ఈ షుగర్ డౌన్ అయిపోయి దాన్ని పెంచడానికి వాడతాము. ఆయాసం వస్తే నా పరిస్థితి అయిపోయిందమ్మా, అటు నుంచి వెళ్ళిపోయింది. బాగున్నప్పుడే తిప్పాము. నెలకు ఒకసారి హాస్పిటల్ డయాలసిస్ చేయాలా అన్నారు అనిషాలో. డయాలసిస్ చేస్తే ఉండొచ్చు, ఓడొచ్చు, చెప్పలేము. చేస్తే ఏమన్నా పర్వాలేదు అంటే దానికి గ్యారంటీ ఇవ్వను. ఉండొచ్చు, కావచ్చు, అది మీ ఇష్టము. అది కాక ఆ గుండె ప్రాబ్లం ఉంది, బ్లడ్ లేదు. 57 వయసు చిన్నదే. షుగర్ మీద దెబ్బతింటుంది. పిల్లలు అవి సరిగా వేసుకోక ఇట్లా పాటు చేసుకో.